మాట్లాడుతున్నావు తమ్ముడు? మ్యూట్ రమ్యారావు గారు కూడా ఒక్క నిమిషం. ప్రేమేందర్ రెడ్డి గారు, ఎస్ భారతీయ జనతా పార్టీ ఏంది ట్రై చేసింది, జీవన్ రెడ్డికి అన్నారు, వస్తున్నారా లేదా బీఆర్ఎస్ వెళ్తున్నారా? ఇప్పుడు అలాంటి ఏవైనా ఎవరైనా ఏదైనా పార్టీలో చేరితే చేరినప్పుడు చేరినట్లు లెక్క. ఇప్పుడు కొన్ని విషయాల గురించి బయట మీడియాతో చర్చించడం వల్ల వచ్చే ఉపయోగాలు లేవు. కానీ ఒక్క విషయం మాత్రం నేను చెప్పగలుగుతాను, కాంగ్రెస్ పార్టీకి అయితే అది లాసే. తర్వాత జీవన్ రెడ్డి గారు ఏ పార్టీలో చేరుతారు, ఏం చేస్తారు అని వెయిట్ అండ్ సీ, దాన్ని చూద్దాం. మరి ఆయన ఆలోచన ప్రకారం ఆయన రేపు ఒక రకంగా ఏ పార్టీలో చేరినా కూడా ఆయన సిద్ధాంతాలతో రాజీ పడ్డట్టే, బీఆర్ఎస్ గాని మిగతా ఏదైనా కూడా. కాబట్టి ఆయన అనేక సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి మరి ఒక ఆలోచనతో పనిచేశాడు. ఆయన ఇప్పుడు ఉన్న ఒక ఆలోచన విధానం ఏ విధంగా ఉంది, ఆయన నరేంద్ర మోడీ గారి విధానాలను కానీ భారతీయ జనతా పార్టీ విధానాలను ఏ మేరకు ఆయన అంగీకరించి ముందుకు వస్తాడని వెయిట్ అండ్ సీ, దానికి చూద్దాం. బట్ ఆయన అయితే సీనియర్ నాయకుడు, రాజకీయాల్లో చాలా సంవత్సరాల నుంచి ఒక లైన్ లో పనిచేస్తున్న ఒక వ్యక్తి. ఆయన కోల్పోవడం కాంగ్రెస్ పార్టీకి అయితే నష్టం జరుగుతుంది అనేది నా ఉద్దేశం. ఓకే 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 సో థ్యాంక్ యూ. చర్చ ముగించాల్సిన సమయం ఆసనమైంది. థ్యాంక్ యూ కురువా విజయ్ గారు, కలకుంట్ల రమ్యారావు గారు, ప్రేమేందర్ రెడ్డి గారు, అడ్వకేట్ శరత్ గారు. సో మొత్తాన్ని జీవన్ రెడ్డిది అయితే క్లారిటీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అయితే వేడుతున్నారు, బీఆర్ఎస్లో అతి త్వరలో జాయిన్ అవుతారు. మేబీ ఏప్రిల్ 10th కావచ్చు అంటారు, చూద్దాం. ఒక 4-5 రోజుల్లోనే కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు వెళ్ళి జగిత్యాల వెళ్ళి ఆయన ఇన్వైట్ చేస్తారు అని చెప్తున్నారు. ఆ తర్వాత కేసీఆర్ సమక్షంలో జాయిన్ అవుతారంటారు. ఏదేమైనా 42 సంవత్సరాలుగా ఉన్న ఒక పార్టీ వ్యక్తి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేయడం కొంత అయినా కాంగ్రెస్ పార్టీకి దెబ్బే. బట్ అది బీఆర్ఎస్కి అడ్వాంటేజ్ అవుతుందా లేదా, ఎంత మేరకు ఆయన ఎక్స్పీరియన్స్ని బీఆర్ఎస్ యూజ్ చేసుకుంటుంది అన్నది రాబోయే రోజుల్లో తేలుతుంది. ఇది వాళ్ళ DNA. స్టేట్ ఆన్ టు జీ తెలుగు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి వరుసగా నియోజకవర్గ ప్రజలు